ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధవ సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సదానింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయే నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం ప్రతి శనివారం కూడా చక్కగా భక్తుల గృహాల్లో ఈ కార్యక్రమ నిర్వహణ చేసుకుంటూ చక్కగా మనకిది మార్గశీర్ష మాసం. నిన్నటి నుంచి గీతలో భగవానుడు చెప్పినట్లుగా మాసానాం మార్గశీర్షోహం, మాసాలలో మార్గశిర మాసాన్ని నేనని చెప్పి భగవానుడు గీతలో చెప్పినటువంటి వాక్యం. అటువంటి మార్గశీర్ష మాసం ప్రారంభం విధియ ఉపరతదియ రెండు తిథులు కలిసి వచ్చినటువంటి రోజున చక్కగా మరి వీరి గృహంలో మార్గశిర మాసంలో ప్రారంభం. ఈ సాయి సత్సంగ కార్యక్రమాల్లో మనకి రేపు 1వ తారీఖు ఏకాదశి గీతా జయంతి. స్వామివారు భగవద్గీతను ఉపదేశించినటువంటి రోజునమాట నిన్నటి రోజున. మహాభారత యుద్ధం ప్రారంభమైనటువంటి రోజు. అటువంటి చక్కనైనటువంటి రోజుల్లో చక్కగా సాయం సంధ్య వేళ ఆ భగవానుడికి సంబంధించిన శ్రీమద్ రామాయణం వాల్మీకి కృతమైన మహాకావ్యంలో చక్కగా గత 8 నెలలుగా శ్రీమద్ రామాయణాన్ని పారాయణ చేసుకుంటూ గత వారం శ్రీరామచంద్రమూర్తి వారు వనవాసానికి వెళ్ళవలసిందిగా దశరథుడి యొక్క ఆజ్ఞని చెప్పి కైకేయి మాత శ్రీరామచంద్రమూర్తి వారికి చెప్పడం, స్వామి చాలా పరమ సంతోషంతో ఏమాత్రం క్లేశం పొందకుండా తన ముఖం మీద కనీసం కవళికలు కూడా మారిపోకుండా చాలా ఆనందంగా దాన్ని అంగీకారం చేసి తన పట్టాభిషేక నిమిత్తం ఎంత కోలాహలమైతే అయోధ్యానగరంలో నిండి ఉందో, ఎంతమంది ప్రజలు, సామంతులు, పురోహితులు, ఋషులు, ఆపాద జానపదులు, ఎంతమంది స్వామి యొక్క పట్టాభిషేకం స్వామిని యువరాజుగా చూడాలనుకున్న ఆనందంతో వచ్చారు. అటువంటి వారందరినీ దర్శిస్తూ తండ్రి యొక్క అంతఃపురానికి వెళ్ళి కైకేయి మాట యొక్క విని బయలుదేరి మళ్ళీ తన తల్లి కౌసల్యాదేవి మందిరానికి వచ్చారు. ఆ కౌసల్యాదేవికి శ్రీరామచంద్రమూర్తి వారికి మధ్య గత వారం చెప్పుకున్న చాలా సంభాషణ జరిగింది. తన కడుపున పుట్టకుండా ఉంటే బాగుండు శ్రీరామచంద్రమూర్తి వారు, ఏకైక కడుపునున్నా పుట్టున్నా కానీ చక్కగా హాయిగా యువరాజు అయ్యేటువంటి వాడు, నా కడుపున పుట్టడం కారణం చేత నాయన నీకు ఇలాంటి స్థితి ఏర్పడింది అని చెప్పి కౌసల్యాదేవి చాలా దుఃఖించింది. అంత దుఃఖంలో ఉన్నటువంటి తల్లిని ఓదారుస్తూ 4 మంచి మాటలు స్వామివారు చెప్పి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాన్ని పొందడం కోసం తల్లిని ఓదార్చాలి, తర్వాత సీతమ్మ వారికి నచ్చ చెప్పాలి. ఈ 2 పనులు ఉన్నాయి రాముడి మీద. తల్లిని ఓదారుస్తున్నారు స్వామి. తల్లి ప్రశ్నించింది, మాతా శతగుణం భవతి అని శాస్త్రవాక్యం. తండ్రి కన్నా తల్లి 100 రెట్లు అధికురాలుట. తండ్రి మాటకే మరి అంత విలువ ఉన్నప్పుడు మరి తల్లి మాటకి విలువ లేదా ప్రశ్నించింది కౌసల్యాదేవి. మీ నాన్నగారి మాట మీద అరణ్యానికి వెళతా అంటున్నాను, నేను వద్దంటున్నానయ్యా, ఇక్కడే ఉండు. మరి తండ్రి కన్నా తల్లి అన్ని రెట్లు అధికురాలైనప్పుడు మరి తల్లి మాట పరిస్థితి ఏమిటయ్యా అని చెప్పని కనుక స్వామి చక్కనైనటువంటి సమాధానాలు చెబుతున్నారు. ధర్మం ధర్మమే కనుక అని చెబుతున్నారు. ధర్మో హి పరమోలోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంస్కృతమే తచ్చ పితుర్వచనముత్తమం. లోకంలో పురుషార్థాలని చెప్పి ఉంటాయి, ధర్మ అర్థ కామ మోక్షాలని చెప్పని. అటువంటి పురుషార్థాల్లో మొట్టమొదటిగా వచ్చేది ధర్మమే. దాని తర్వాతే అర్థం, దాని తర్వాతే కామం, చిట్ట తర్వాత మోక్షం. మోక్షం మనం పిలిస్తే వచ్చేది కాదు, అది మన గుణగణముల చేత పొందవలసింది. అది నిన్ను వరించి వచ్చేది కాదు, నువ్వు కోరుకుంటే వచ్చేది కదా మోక్షం అన్నది. దానికంత కృషి నువ్వు చేస్తే అప్పుడు నీకు సంప్రాప్తమయ్యేది మోక్షం. కాబట్టి అటువంటి పురుషార్థాల్లో ప్రధానం ధర్మమే. ధర్మంతోనే మిగిలినటువంటి 3 ముడిపడి ఉంటాయి. ధర్మం వల్లే అర్థం అంటే సంపాదన, ధర్మంగా సంపాదించిన సంపాదన. ధర్మం ద్వారానే కామం, ఆ ధర్మం ద్వారానే మోక్షం. తల్లి వెనక 3టికి కారణం మొట్టమొదటి ఉన్న ధర్మమే. పురుషార్థాల్లో ప్రధానమైనది ధర్మం. కాబట్టి అది చాలా ఉత్తమమైనది అని చెబుతూ అనుమావస్యమాం దేవి గమక్ష్యంతో మనం శాపితామ ప్రాణి కురు సస్యయానిమే.
అమ్మా, నా ప్రాణానైనా విడిచిపెట్టమంటే విడిచిస్తాను, కానీ వనానికి వెళ్ళడం మాత్రం తథ్యం, వెళ్ళి తీరవలసింది. ఏ కారణం చేత ఈనాటికి ఉందండి. మొన్న మధ్య కంచి కామకోటి పీఠాన్ని ఇంకో మన చక్క అన్నవరం దేవస్థానంలో పురోహితుడిగా పనిచేసి ఒక ఆయన యొక్క కుమారుణ్ణి పీఠాధిపతిని చేశారు. పీఠాధిపతులైనప్పటికీ కూడా వారు ఎలా పీఠాధిపతులు అవుతారు? ముందుగా తమ పిండాన్ని తామే పెట్టేసుకుంటారు, ఆత్మపిండం. సన్యాసులకి మళ్ళీ పిండం పెట్టేవాడు ఎవరు ఉండడండి. ఇంట్లో పెద్దలు గతిస్తే కొడుకు పిండం పెడతాడు, తల్లికి తండ్రికి. వారు లేకపోతే కూతురు కొడుకులు మనవలు వీరు పెట్టచ్చు. మరి సన్యాసి ఎవరు పెడతాడు? సన్యాసికి పిండం పెట్టేవారు లోకంలో లేడు. తాను ఆశ్రమాన్ని మారుతూ ఆత్మపిండం, తన పిండం తానే పెట్టుకుని అప్పుడు సన్యాసంలో స్వీకరిస్తూ ఉంటారు. అటువంటి సన్యాసి యతిగా మారిన తర్వాత కూడా ఆ యతి దగ్గరికి తండ్రి వెళితేట తండ్రి నమస్కారం చేయాలట. తల్లి వెళితే ఆ సన్యాసి లేచి తల్లికి నమస్కారం చేయాలట. తల్లికి అంత గొప్ప స్థానం ఇచ్చింది శాస్త్రం. కనుక తల్లికి అంత విశేషమైన స్థానం ఇచ్చింది కాబట్టి తల్లికి అంత ప్రాధాన్యత ఉంది. ఎప్పుడు చెబుతున్నారు స్వామి, తల్లి త్వయామయాచ వైదేహ్య లక్ష్మణేన సుమిత్రయా పితృవియోగే స్థావ్యం ఏష ధర్మ సనాతన. లోకంలో అమ్మ కొన్ని ముఖ్యమైనటువంటి స్థానాలు ఉన్నాయి. ఏమిటయ్యా అంటే అవి సంసృత్య పితుర్వాక్యం మాతృవ్యా బ్రాహ్మణాశ్చవ నకర్తవ్యం వృధావీర ధర్మమాశ్రిత్య తిష్టత. లోకంలో కొన్ని ముఖ్యమైన స్థానాలు తండ్రి, తల్లి, బ్రాహ్మణ వాక్కు, ఈ మూడు ప్రధానం. పుట్టిన బిడ్డలు తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాలి, చక్కని మాటలు ధర్మ ప్రబోధం చేసే బ్రాహ్మణుడి మాట కూడా వినాలి. ఇది శాస్త్రం, విని తీరవలసిందే. ఇందులో ఏమాత్రం ఇంకా సంశయం లేదు. నేను విన్నాను మా అమ్మగారి మాట, మా నాన్నగారి మాట విన్నా, నేను నా ఇష్టం, నా లైఫు, నాకు 18 ఏళ్ళు నిండే అనడానికి లేదండి. రాముడికి నిండలేదండి. కాబట్టి వీరి ముగ్గురి విషయంలో ఎవ్వరికీ అతిక్రమించి ప్రవర్తన చేసే అధికారము లేదు. అయితే అమ్మ త్వయామయాచ వైదేహ్య, సీతనైనా విడుస్తాను, లక్ష్మణుణ్ణి విడిచేయమన్నా విడిచేస్తాను, నా ప్రాణం వదిలేయమన్నా వదిలేస్తాను, కానీ తండ్రి మాట జవదాటాను అంటున్నారు రాముల వారు. మీ పట్ల గౌరవం ఉంది, తల్లిగా మిమ్మల్ని సేవించేటువంటి హక్కు నాకుంది, కానీ నన్ను ఆజ్ఞాపించే అధికారం మీకు లేదన్నారు స్వామి. దీనివల్ల తండ్రి ఉండగా తండ్రిదే ఆజ్ఞ, ఆయనే చెప్పాలి. తండ్రి లేకపోతే అప్పుడు తల్లి, తండ్రి ఉన్నారు. నీకు నాకు ప్రభువు, యావత్ అయోధ్యానగర ప్రజల వాసులందరికీ ప్రభువు దశరథుడేపుడు ఆయనే. కాబట్టి ఆయన మీకు ప్రభువు, నాకు ప్రభువు కాదు, సమస్త అయోధ్య ప్రజల వాసులందరికీ ఆయన ప్రభువు. ఆయన మాట శిరోధార్యం మీరు వినాలి, నేను వినాలి. ఆయన ఉన్నంతకాలం అంతే అమ్మా. కాబట్టి ఈ విషయంలో నీవు తల్లివైనా నిన్ను సేవించుకునేటువంటి అధికారం నాకుంది, కానీ ఆజ్ఞాపించే హక్కు ప్రస్తుతానికి మీకు లేదమ్మా. మీరు అరణ్యానికి వెళ్ళొద్దని చెబుతున్నారు, తండ్రి గారు అనుమతి అయిపోయింది వెళ్ళమని. తండ్రి ఉండగా తండ్రి మాటే వినాలి కనుక తల్లి మీ అందరూ మాతృభావం ఉంది కాబట్టి నమస్కరిస్తాను, మేము సేవ చేసుకుంటాను, కానీ ఆజ్ఞాపన మాత్రం తండ్రిది. కాబట్టి అమ్మ తండ్రి గారి మాటను అనుసరించి నేను ఇప్పుడు వనవాసానికి వెళ్ళి తీరవలసినదే. ఎన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తున్నారో చూడండి. ఒక విషయాన్ని పట్టుకొని లక్ష్మణస్వామి వారికి చాలా ఆగ్రహం కలిగింది. ఆయన అంటున్నాడు, నా సౌభార్థ ఉమోబాహు నరుద్ధూషణాయని నాశరా బంధునార్థాయ నసారా స్తంభయేతవ అమిత్రాభిమానార్థం మే సర్వమేతచ్చతుష్టయం. అన్నయ్య, నాకు బాహువులు ఉన్నాయంటే ఇది అలంకారం కోసం పెట్టుకున్నావు కాదు, ఇవి ప్రతి మనిషికి చేతులు ఉంటాయి. అలాగే నీ తమ్ముడు లక్ష్మణుడు కూడా ఇది అలంకారప్రాయంగా ఇంట్లో పనులు చేసుకోవడం కోసం ఉన్నా అనుకుంటున్నావేమో. ఇవి అలంకారం కోసం ఉన్న బాహువులు కాదు, యుద్ధం చేయడం కోసం ఉన్న బాహువులు. యుద్ధం చేస్తాం అవసరమైతే. ఈ చేతులు ధనుస్సును పడతాయి, శరాన్ని సంధిస్తాయి. ఇవి కేవలం అలంకారప్రాయంగా అందరికీ ఉన్నట్టుంటే చేతులు కాదనయ్య. అంతేకాదు, ఈ కటి భాగంలో ఒక ఖడ్గాను దాల్చాను నేను. ఆ ఖడ్గం దేనికి? అలంకారప్రాయంగా దాచిన ఖడ్గం కాదది. ధర్మానికి వ్యతిరేకులై అధర్మానికి ఎవరైతే బట్టం కడుతుంటాడో వాడు తలకాయ తీసేయడం కోసం పెట్టుకున్న ఖడ్గం అది. ఏదో కాస్త అలంకారం మెల్ల దండేసుకున్నట్టుగా పెట్టుకున్నాం అనుకుంటున్నాం ఈ ఖడ్గాన్ని. అలాగే బాణాలు ఉన్నాయి, తునీరాలు ఉన్నాయి. ఇవన్నీ అన్నయ్య
నీకేదో అధర్మం జరుగుతూ ఉంటే, అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చునేటువంటి వాడు నీ తమ్ముడు లక్ష్మణుడు. కాబట్టి యుద్ధం ప్రకటిద్దాం. దానికి కావలసిన ఏనుగులు, అశ్వాలు, చతురంగ బలాలు నీ యందున్నటువంటి గౌరవం చేత, అభిమానం చేత, ప్రేమ చేత వారు సిద్ధంగా ఉన్నారు. మహారాజు మీకు పట్టాభిషేకం చెయ్యనంటే మీరు కనుసైగ చేస్తే చాలు, మహారాజు గారి మీద మనం యుద్ధం ప్రకటిద్దాం, యుద్ధం చేద్దాం, మీ వెంట కూడా వచ్చే సైన్యం ఉంది అని చెప్పి ఆయన చాలా కాస్త కఠినంగానే మాట్లాడాడు. ఒక సందర్భంలో తండ్రి గారిని అవసరమైతే చెరసాల్లో పెట్టేద్దాం దశరథుడిని, లేకపోతే తలకాయ తీసేద్దాం అన్నంత స్థాయికి వెళ్ళారండి. లక్ష్మణుడు శేషుడు అంశం చెబుతూ ఉంటారు. కాబట్టి కొన్ని బుసలు కొడుతూ ఉంటాడు మహానుభావుడు, ఎప్పుడూ సౌమ్యంగా ఉంటాడు. కాస్త అన్నగారి విషయంలో ఏం జరిగినాను కాబట్టి ఈ ఆయుధ బలాల చేత, నాకున్న బాహుబలం చేత మీరు యుద్ధం చేయకపోవచ్చేమో, నేను చేస్తాను యుద్ధాన్ని, మీ తరపున నేను నిలబడతాను. ఎవరు వస్తారో రమ్మనండి, చూసుకుందాం. చతురంగ బలాలు ఉన్నాయి, వాటితో సిద్ధం చేద్దాం. ఎందుకంటే రాజు అధర్మవర్తుడయ్యాడు, అధర్మాన్ని ఆశ్రయించున్నాడు మన రాజుగారు. అధర్మవర్తుడైన రాజు మీద యుద్ధం చేయడం ధర్మమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఏ శాస్త్రం చెప్పింది, ఏ రాజనీతి చెప్పింది పెద్ద కొడుకుండగా తర్వాత వాడికి పట్టాభిషేకం చేయాలని ఎక్కడ రాసింది? అలాగా ఎవడు చెప్పాడు? అది అధర్మమేగా. మరి ఇన్ని అధర్మాలకి మన రాజుగారు ఒడిగొడుతున్నప్పుడు అటువంటి రాజుగారిని ఎదిరించి నిలబడడం, ఆయనతో యుద్ధం చేయడం ధర్మమేగా. నువ్వు ధర్మమని గోడపెడుతున్నావుగా, నువ్వు ధర్మం నగ్గాలి, ధర్మానికి పట్టాభిషేకం జరగాలి, ధర్మమే వలసల్లారని చెప్పని అప్పుడు మనం చేస్తున్న కూడా ధర్మమేగా. చూడండి, ఒకే విషయంలో రెండు వైపులా ధర్మమే కనిపిస్తోంది. పెద్ద కొడుకు ఉండగా రెండో కొడుకు పట్టాభిషేకం చేయడం అధర్మం, ఆ దశరథ మహారాజు చేస్తున్న అధర్మం, గొప్ప అధర్మం. అటువంటి రాజు యుద్ధం చేయడం ధర్మమేగా అంటాడు లక్ష్మణుడు. మరి నిజమేగా, మనం కూడా అంతేగా చేస్తాం. ఈ రోజుల్లో ఊరుకుంటారా? అప్పుడైతే రాముడు లక్ష్మణుడు గారు ఊరుకున్నారేమో. ఈరోజు నాన్నగారి గారి కూడా బయట లాగేంటారా? ఆయన వృద్ధాశ్రమంలో పడేయండి, పట్టుకెళ్ళి అక్కడే చేస్తే మనకెందుకు వచ్చిన గొడవ? ఆస్తి నాకు ఎవరంటాడా అని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో ఈడ్చుకుని వెళ్ళి పడేస్తాం కదా. ఏమిటి ధర్మం? ఎవడి తరపున వాడికి ధర్మమే. నా వరకు నాది నా ధర్మం అండి, నేను చేసేది గొప్ప పని కాదన్నారు ఎవరు సరిపోతారు? మీ వరకు మీది ధర్మం. ఇప్పుడు లక్ష్మణుడి దృష్టిలో ధర్మం ఏమిటి? రాజుగారిని బంధించాలి, లేదా యుద్ధం చేయాలి, లేదా తలకాయ తీసేయాలి. అధర్మపరుడైన రాజుని దండించడం, అధర్మపరుడైన రాజుతో యుద్ధం చేయడం ధర్మమే అన్నయ్య. రామచంద్రమూర్తి గొప్ప మాట మాట్లాడుతున్నారు. గత వారం కూడా చెప్పుకున్నాం, ఇది దైవం రా నాయన అంటున్నారు ఆయన. ఏమిటి దైవం? దైవం అంటే మన కళ్ళకేమి సినిమాలో చూపినట్టు కనపడదు. దైవం అంటే ఏమిటి? ఎన్నో అనుకుంటావు, నువ్వు అనుకున్నవన్నీ పక్కన పడేసి తాను చెయ్యాలని కూడా చేస్తుంది చూసావు, దానికే దైవం అని పేరు. అది లేకపోతే ప్రజలు అనుకున్న ప్రతిదీ జరగాలిగా. లక్ష్మణుడితో అంటున్నారు శ్రీరామచంద్రమూర్తి వారు, కైకమ్మకి నేనంటే విశేషమైన ప్రేమ, మామూలు ప్రేమ కాదు. 2 వారాల క్రితం చెప్పుకున్నామేమో, రాముడు పట్టాభిషేకం అనగానే ఉబ్బి తబ్బిబ్బిలైపోయింది కైకమ్మ. ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది ఆవిడికి. 12 ఏళ్ళు సేవ చేశాడు, భరతుల కన్నా ఎక్కువ గొప్ప సేవ చేశాడు. కౌసల్యాదేవి దగ్గర కన్నా కైకమ్మ దగ్గరికి ఉండేవాటి రామచంద్రమూర్తి గారు. అంత ప్రేమాస్పదురాలు నా తల్లి కైక. అటువంటి కైకమ్మకే అంత ప్రేమ పెంచుకుని ఒక్కసారి ప్రేమ విరుగుడైపోయి నన్ను వనవాసానికి పంపాలనుకున్నదంటే ఇది దైవం కాకి ఇంకేమిటిరా లక్ష్మణ, ఇదేరా దైవం అంటే. అలా ఎవరు చేస్తారో చెప్పండి. ఇక తండ్రి గారి విషయానికి వస్తావా, ఏం చెప్తాం? నా పట్టాభిషేకం అని చెప్పి అన్నీ సిద్ధం చేశారు. మనం చెప్పుకున్నప్పుడే 4-5 వారాల నుంచి కిక్కిరిసిపోయిన అయోధ్య అంతా, కొన్ని లక్షల కోట్ల మంది జనం వచ్చేసారు అయోధ్యకి. మొన్న ఆ మధ్య రామందిరం ప్రతిష్ఠ అవుతున్న ఎంతమంది జనం వచ్చినా అంతగా రెట్టింపు వచ్చారు. ఎక్కడ చూసినా ధ్వజ పతాకాలు, రంగవల్లులతో గుమ్మాల్లో ముగ్గులు, ఆలయాలకు విశేషమైనటువంటి రంగులు, ఎక్కడ చూసినా మంగళ తోరణాలు, వేద ఘోషలు, మంగళ వాయిద్యాలు, అంగళ్ళలో ముత్యాలు, రత్నాలు, బంగారాలు, వ్యాపారస్తులు వ్యాపారాలు అన్నమాట, పూసి అమ్ముతున్నారు. అంత వైభవోపేతంగా నా పట్టాభిషేకాన్ని
ఏర్పాటు చేసి చిట్ట సందర్భంలో మహారాజు గారు ఈ యొక్క ఆలోచన ఉదవించుకున్నారంటే ఇది దైవం కాకి ఇంకేమిటంటావు నాయన లక్ష్మణ, ఇదంతా దైవమే నాయన అని చెప్పి దైవం గురించి మాట్లాడుతున్నారట. లక్ష్మణుడికి చాలా ఆగ్రహం కలిగింది. పూర్వం జార్షి వృత్తాహి వనవాసో విధీయతే ప్రజా నిక్షప్య పుత్రేషు పుత్రవత్ పరిపాలనే. అన్నయ్య, నువ్వు చేతగాని వాళ్ళలాగా, సమర్థుడు కాని వాళ్ళలాగా దైవం గురించి మాట్లాడుతున్నావు. లోకంలో దైవం గురించి మాట్లాడేవారంతా అసమర్థులని చెప్పి లక్ష్మణుడి యొక్క ఉద్దేశం. దైవం దైవం అంటే ఎవరు దైవం? ఎవరి మాటలు మాట్లాడాలి అంటే అసమర్థుడైన వాడు, ఎవరిని ఎదిరించలేనివాడు, అసలు చేతకాని వాడు మాట్లాడవలసిన మాటలు మాట్లాడుతున్నారు దైవం గురించి. ఎవరు చెప్తాడు? లక్ష్మణుడు రాముడితో అంటున్న మాటలు ఇవన్నీ కూడా. దైవం అనేటువంటి మాట సమర్థుడైన వాడు, గొప్ప వీర్యవంతుడు, వీడు మాట్లాడవలసిన మాటలు కాదు. మీరు దైవం దైవం అంటున్నారు, అది నాకు అసలు నచ్చడం లేదు. ఎంతమంది భూమి మీద రాజులు పుట్టలేదు, ఎంతమంది రాజుల వృద్ధాప్యంలో రాజ్యభారాన్ని తన ప్రధానమైన ప్రథమ పుత్రుడు అప్పచెప్పి వానప్రస్థాశ్రమంలో వెళ్ళి వనవాసే జీవించలేదు. ఇప్పుడు మహారాజుల వయస్సు ఏమైనా 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60,000 సంవత్సరాల పిబడిన వయస్సు. ఆ వయస్సులో అందరి రాజులలాగే ఆయన కూడా రాజ్యభారాన్ని పెద్దవారైన మీకు అప్పగించి ఆయన విశ్రాంతి పొందడం మానేసి ఇప్పుడు మళ్ళీ ఆయన కోరికలు ఏమిటి? భరతుడికి ఇద్దాం అనుకుంటున్నాను నేను. కాబట్టి దైవం గురించి మాట్లాడకండి, చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు దైవం గురించి మాట్లాడటం. ఎందుకు? రాముడు వీరుడు, గొప్ప శూరుడు. అటువంటి రామచంద్రమూర్తి వారు దైవం గురించి మాట్లాడడం లక్ష్మణుడికి అసలు నచ్చలేదుట. కాబట్టి ఓ శ్రీరామ, దశరథ మహారాజు గారు ప్రాచీన రాజులు, పూర్వం కాలం ఈ వంశంలో ఎంతోమంది రాజులు ప్రభవించారు. వారంతా వృద్ధులైన తర్వాత తమ కుమారులకు రాజ్యాన్ని అప్పగించి వారు వనవాసార్థి వెళ్ళారు. అదే బాటలో మన నాన్నగారు, మన తండ్రి గారు దశరథుడు కూడా వెళ్ళి తీరాలి. అది అలా చేస్తేనే ధర్మము. ఇది లక్ష్మణుడు యొక్క వైపు ఉన్న ధర్మం. కాబట్టి ఇలా ఎన్నో విధాలుగా లక్ష్మణుడు కూడా శ్రీరామచంద్రమూర్తి వారికి ఎన్ని విషయాలైతే చెప్పాలో అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. తం సమీక్ష ప్రోహితం పితరదృశే పాలనే కౌసల్య బాష్పసంతర్థో వచో ధర్మిష్టమబ్రవీత్. కౌసల్యాది ఏమంటుందిట, నాయన నీ తమ్ముడు చెప్పే మాటలు కూడా విన్నావుగా, అవన్నీ కూడా ధర్మబద్ధమేగా, లక్ష్మణుడు చెప్పిన విషయాలు కూడాను. కాబట్టి ఇన్ని విన్నా నీ మనస్సు కరగడం లేదా? మార్చుకోవా మనస్సు నువ్వు? కథం హిద్ధేమి స్వం మత్సం గచ్చంతి నామ గచ్చతి అహం త్వా మనగశ్యామి యత్ర పుత్ర గమిష్యసి. నీ మనస్సు మార్చుకోను, నేను వనాలకే వెళ్తాను నువ్వు అంటావు. అలా అయితే నన్ను కూడా తీసుకుపో, నేను నీతో వచ్చేస్తాను. కౌసల్యాదేవి చెబుతోంది. తథా నిగదితం మాత్ర తద్వాక్యం పురుషర్షభ శ్రుత్వా రామో భవిద్వాక్యం మాతరం భృశంపితం. శ్రీరామచంద్రమూర్తి వారు ఆయన మాట్లాడుతున్నారు. తల్లి చెప్పిన మాటలని విన్నారు ఆయన. అమ్మా, భర్తృం కలిగే పరిత్యాగం నుశంసం కేవలం స్త్రియా సభవత్యాన కర్తవ్యో మనసాచి నిగర్హతి యావజ్జీవిత కాకుస్థం పితామే జగతీపతి శుశ్రూష క్రీతాం తావత్ సహి ధర్మ సనాతన. సనాతన ధర్మం ఒకటి చెప్తాను విని తల్లి. దుఃఖంలో శోకమనస్కురాలువై ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియడం లేదు. అమ్మా, స్త్రీ భర్తను విడిచిపెట్టి రావడం అన్నది అధర్మము, లోకం నిందిస్తుంది. కాబట్టి ఆ ఆలోచన విరమించుకో. మహారాజు గారు కేకేయి చేత వంచింపబడ్డాడు ఆయన. కాబట్టి నన్ను అరణ్యానికి వెళ్ళమన్నారు. భర్త ఉన్నంతకాలము భర్త దగ్గర ఉండడము సతి యొక్క ధర్మం. దశరథ మహారాజు బ్రతికే ఉన్నారు. ఆయన ఉండగా నీవు కుమారుడింటికి వెళ్ళకూడదు, కుమారుడితో రాకూడదు. ఎందుకని? నీ భర్త ఇంకా ఉన్నారు, శరీరంతో ఉన్నారు ఆయన. కాబట్టి భర్త శరీరంతో ఉండగా భార్య భర్త దగ్గరే ఉండాలి. ఇది సనాతన ధర్మం. తండ్రి అయిన దశరథ మహారాజు గారు జీవించి ఉన్నంత వరకు ఆయన సేవించడమే నీ ధర్మం. అది భార్యగా, దశరథుడి భార్యగా నీ ధర్మం తల్లి. ఇలా ఎన్నో విధాలు నచ్చ చెప్పారు. మయా చైవ భవత్వా చ కర్తవ్యం వచనం పితు రాజా భర్త గురుశ్రేష్టం సర్వమేషాశ్చర ప్రభు.
దశరథ మహారాజు గారు మనందరికీ ప్రభు, ఆయన సర్వసమర్థుడు, శ్రేష్ఠుడు, నీకు భర్త, నాకు తండ్రి. కాబట్టి ఆ మహానుభావుడి యొక్క ఆజ్ఞ, ఆయన పలికిన పలుకులు చక్కగా పాటించడమే మీకు నాకు ఇద్దరికి తప్ప. కాబట్టి తల్లి, ఈ 14 సంవత్సరాలు చక్కగా హాయిగా ఏ క్లేశము లేకుండా నన్ను ఆశీర్వదించి పంపించండి. సుఖంగా 14 ఏళ్ళు వనవాసం పూర్తి చేసుకొచ్చి మళ్ళీ మీ సేవ చేసుకుంటాను నేను తల్లి అని చెప్పి ఇంకా చెబుతున్నారు ఆయన. కైకేయి యొక్క మాటల చేత ఆమె ఏనాడో కోరుకున్న వరాలు అప్పుడు ఆమె కోరుకోవడం మానేసి సరిగ్గా ఈ సమయానికి కోరుకుంది. ఇదంతా దైవం వల్లే జరుగుతుంది తల్లి. ఈ సందర్భంలో నీవు కూడా నన్ను వనానికి వెళ్ళొద్దని, లేకపోతే నా కూడా నువ్వు వస్తావని ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా ఖేదాన్ని పెంచుకో. ఒకవేళ భరతుడు పట్టాభిషిక్తుడైనా నువ్వు రాజ్యంలో ఉండొచ్చుగా అంటావేమో, అప్పుడు దశరథుడు కైకేయికి ఇచ్చిన మాట తప్పిన వాడు అవుతాడు. అంటే ఇక్ష్వాక వంశం మాట తప్పే వంశం అవుతుంది. ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ వంశంలో సత్యాన్ని మాట్లాడేవారు, ఇచ్చిన మాటకు నిలబడేటువంటి రాజులు ఉన్నారు తప్ప, ఇచ్చిన మాట తప్పేసి తూచు అప్పుడు ఏదో చెప్పేసాను కానీ ఇప్పుడు కుదరదు, ఇప్పుడు ఇలా చేస్తా అన్నవాడు లేడు. నాన్నగారి కైకి ఆ రోజు కైకమ్మ నాన్నగారిని యుద్ధరంగంలో రక్షించి ఆయనకు ప్రాణభిక్ష పెట్టి అప్పుడు వరం కోరుకోమని ఆనందంతో తండ్రి గారు అడిగినప్పుడు, సమయం వచ్చినప్పుడు కోరుకుంటానని చెప్పింది ఆ తల్లి. ఆ వరాలు 2 తండ్రి ఇవ్వాల్సిన ధర్మం తండ్రి గారికి ఉంది దశరథుడికి, అది ఇచ్చి తీరాలి. ఇప్పుడు కాబట్టి రేపని ఇచ్చి తీరాలి. అప్పటి నుంచి కోరుకోవాలి. ఇప్పుడు కోరుకుంది ఆవిడ. మరి కోరుకున్న వ్యక్తికి కోరుకున్నటువంటి ఇస్తానన్న ధర్మం ఇచ్చి తీరాలిగా మహారాజు గారు. ఆడిన మాట తప్పుతాడా? మరి వంశంలో అలా తప్పిన వారు ఉన్నారా? అలా తప్పిన వారు ఉంటే వంశానికి సత్యవ్రత ప్రతిష్ట కలిగిన వంశం అనే మాట వచ్చేదా? ఆ కీర్తి ఉండేదా తల్లి భూమి మీద? కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, మన తండ్రి గారిని అసత్య దోషం నుంచి బయటపడేయడం కోసం వెళ్ళాలి నేను. అది నా ధర్మం. ఎంత రూతికి వెళుతుందో చూడండి. నాన్నగారిని ఉద్ధరించారండి. తండ్రికి ఏ పాపము అంటకూడదు, ఇది రాముడు హృదయం. తండ్రి అధర్మంగా ప్రవర్తన చేసి దండించచ్చు, లక్ష్మణుడు హృదయం. ఏ విధంగా చూసినా ఎటు చూసినా శ్రీరామచంద్రమూర్తి వచనంలోనే విశేష ధర్మాలు గోచరిస్తాయి. ఇందాక విన్నప్పుడు లక్ష్మణుడు కూడా ధర్మమే అనిపిస్తుంది మనకి. అలా యుద్ధం చేస్తే మరి కైకి ఇచ్చిన 2 మాటలు తప్పిన వాడు దశరథ మహారాజు అవుతాడు. తండ్రిని ఉద్ధరించాల్సిన కొడుకే తండ్రిని పాపిష్టివాడిగా అసత్య ప్రవర్తుడిగా మార్చేస్తుంటే ఇక కొడుకు ఎందుకు అవుతాడు? అప్పుడు ఆ వంశానికి రఘువంశము, సత్యవంశము, ఈ పేర్లన్నీ ఎందుకు వస్తాయి? కాబట్టి నా యందు ఉన్న విశేష ధర్మం ఏమిటో తల్లి, తండ్రి గారిని అసత్య దోషం నుంచి బయటపడేయడం నా ధర్మం. నాన్నగారికి కళలో కూడా కళంకం రానివ్వడు రాముడు. కాబట్టి తల్లి, నీవు ఇక్కడే ఉండి హాయిగా తండ్రి గారిని సేవిస్తూ కాలం గడపండి. మీరు ఇక్కడ హాయిగా సుఖంగా ఉంటే వనవాసాలు హాయిగా పూర్తి చేసుకుని 14 ఏళ్ళు అంటది ఎంతసేపు తిరిగి వస్తాయి? గిరిని తిరిగి వస్తాయి. రాముడు వాక్యాలు గిరిని తిరిగి వస్తాయా? వనవాసం అంటే ఇంట్లో కూర్చున్నట్టు ఉంటుందా? అంటే తల్లిదండ్రుల పట్ల రామచంద్రమూర్తి వారికి ఉన్న విశేషమైన గౌరవము, ప్రేమ, అభిమానం ఇవి. వారిని ఎప్పుడూ బాగుండాలి, వారిని ఉద్ధరించాలి, వారి మాటకి ఎదురు చెప్పకూడదు. కాబట్టి అమ్మా, నా క్షేమం కోసం అగ్నికార్యేషు సదా సుమనోభిత్య దేవతా పూజ్యాస్తే మత్కృతే దేవి బ్రాహ్మణచ్చేవ సువృతా. నువ్వు రాజ్యంలో ఉండు, తండ్రి గారు సేవ చేసుకుంటూ ఉండు, నేను బాగోవడం కోసం చక్కగా దేవతారాధనలు చెయ్యి, అరణ్యంలో ఉన్న మా అబ్బాయి సుఖంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ పూజ చేయి. నువ్వు కూర్చొని చక్కగా హాయిగా ఇక్కడే ఉండు. నా క్షేమం కోసం శాంతి హోమాలు జరిపిస్తూ ఉండు, దేవతలను ఆరాధిస్తూ ఉండు, అర్ఘ్యపాధ్యాలు సుగంధ పుష్పాలతో బ్రాహ్మణ పూజ చేస్తూ ఉండు. ఏవం కాలం ప్రతీక్షస్వ మామమానకాక్షిణీ నీతాహార భర్తృ సురేష్ నిరత. తల్లి, నియమమైన జీవితంతో సాత్వికాహార విధానాలతో చక్కగా పతిసేవా పరాయణాలవి కాలం వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉండు. తప్పక నీ రాముడు మళ్ళీ 14 ఏళ్ళు పూర్తి చేసి నువ్వు చేస్తున్న ధర్మకార్యాల వల్ల సుఖంగా హాయిగా మళ్ళీ తిరిగి వస్తాడు అని ఎన్నో విధాల కౌసల్యామాతకి, లక్ష్మణుడికి వారిద్దరూ మాట్లాడిన ధర్మాలన్నీ కూడా పక్కన పెట్టి తాను చెప్పాలని విషయాలని శ్రీరామచంద్రమూర్తిని బోధ చేశారు. అలా పూర్తయిన తర్వాత చక్కగా మాట్లాడుతోంది.
కౌసల్యాదేవి. త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణు రమత తేజస యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం. నాయన, ఎంత చెప్పినా ఇక నీ మనసు తిరగడం లేదు, వనానికి వెళ్ళాలనే కృతనిశ్చయుడే ఉన్నాం, కాబట్టి నీకు శుభం కలుగు కాక. ఆనాడు బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు నేలైనటువంటి వామనుడు ఏ విధంగా అయితే ఈ 3 లోకాలను జయించి త్రివిక్రముడయ్యాడు, అలా నీవు కూడా మహా తేజస్వి అయి 14 ఏళ్ళు పూర్తి చేసుకుని హాయిగా రాజ్యంలోకి రా. నీ గురించి ఈ కౌసల్య, ఈ ముసలి తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి నాయన అని చెప్పి కౌసల్యాదేవి శ్రీరామచంద్ర వారిని దీవించింది. ఇక రెండో బాధ్యత, ఈయన బయలుదేరి సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళాలి. శ్రీరామచంద్ర వారిని తీసుకొచ్చేటప్పుడు సుమంత్రుడు చక్కని వస్త్రాలు పూర్చబడిన గుర్రం మీద శ్వేతాశ్వ ఛత్రాన్ని లక్ష్మణస్వామి పట్టుకుని ఉండగా ఎంతో వైభవపేతంగా తీసుకొచ్చారు. కౌసల్యాదేవి అంతఃపురంలో ఈ సంభాషణతో జరిగింది. ఆ నోట ఈ నోట ఈ సంభాషణ బయటకు వచ్చిందిట. మొత్తం అంతా వ్యాపించింది, దావాణంలా వ్యాపించింది. రాముడికి పట్టాభిషేకము లేదు, భరతుడు రాజకుమారుడు అవుతున్నాడు, రాముడు వనవాసానికి వెళుతున్నాడు. ఈ వార్త నమ్మగా ఆ నోట ఈ నోట అంతఃపురంలో ఉండేటి ఆడవారి నోటి నుంచి బయటకు వచ్చిందట. గొగ్గోలు పెట్టారు. శ్రీరామచంద్రమూర్తి వారు కౌసల్యాది అంతఃపురం నుంచి బయలుదేరారు. అభివాద్యత కౌసల్యాం రామ సంసర్సుతో వరం కృతస్వాజినో మాత్ర ధర్మిష్ఠే వర్తనస్థిత. ధర్మవర్తుడైన శ్రీరామచంద్రమూర్తి వారు తల్లికి సెలవు పలికి ఆవిడ ఆశీర్వాదం తీసుకుని చక్కగా లక్ష్మణుని వెంట పెట్టుకుని సీతాది అంతఃపురానికి బయలుదేరి బయటకు వస్తున్నారట. విరాజమాన్ రాజసూతో రాజమార్గం సశర్వతం హృదయామాన్యమంధేన జనస్య గుణవత్తయ. అందరి హృదయాలు బర్ధలయ్యాయి. బయటకు వచ్చేసరికి ఎన్నో బహుమతులు పట్టుకుని ఉంచుని ఉన్నారు అందరూను. రామచంద్రమూర్తి వారు పట్టాభిషేకం కాగానే కానుకలు ఇవ్వడం కోసం అవన్నీ పట్టుకుని శోకతప్త హృదయాలతో శ్రీరామచంద్రమూర్తి వారు బయటికి రావడం కోసం ఎదురు చూస్తున్న జనాలందరూ ఒక్కసారి హృదయాల బద్దలే గోల పెట్టారట. వారంతా శ్రీరాముడికి వస్తున్నటువంటి మార్గానికి ఎదురుగా వచ్చారు. ఆ ప్రజలందరినీ ఓదారుస్తూ వారికి అభివాదం చేసి ధైర్యంగా ఉండమని చెప్పి శ్రీరామచంద్రమూర్తి వారు బయలుదేరి ముందుకు వెళుతున్నారు. దైదేహి చాపి తత్సర్వం నశ్రుత్వాన్ తపస్విని తదేవ హృతి తాస్య యవరాజ్యాభిషేచితం. ఎలా ఉన్నారట? చాలా ఉదాసీనంగా ఉన్నారు. ఆయన వెళ్ళినప్పుడు చాలా వైభవోపేతంగా వెళ్ళారు. ఆ శ్వేత ఛత్రం లేదు, యతపూర్వం కట్టుకున్నటువంటి వస్త్రాలుగా ఉన్న ఆభరణాలు సరిగ్గా లేవు. చాలా కంగారుగా తిరుగుతున్నారు ఆయన. అంటే వేసుకున్న ఆభరణాలు చెదిరిపోయి ఉత్తరీయం క్రిందకి జారిపోయి దశరథుడితో మాట్లాడారు, కైకమ్మతో మాట్లాడారు, పరిగెట్టుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చారు, కౌసల్యాదేవి దగ్గరికి. అక్కడ లక్ష్మణుడికి కౌసల్యాదేవి నచ్చ చెప్పారు. ఎన్నో జరిగాయి. ఈ అడవుల్లో ఊటు సరిగ్గా ఉందా లేదా, కొండవ సరిగ్గా చూసుకుంటామా? కంగారు. అమ్మకి నచ్చ చెప్పాలి, ఓదార్చాలి, తమ్ముడిని శాంతిపరచాలి. అయ్యో భార్య, ఆవిడకి నచ్చ చెప్పాలి. ఇవే హృదయంలో ఉంటాయిగా రాముడు. అప్పుడు రాముడు పరిస్థితి, మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు మనం. కాబట్టి అంతలా ఉన్న రామచంద్రమూర్తి వారి అలంకారంలో ఇంకేముంటుంది? శ్రద్ధ, బొట్టు సరిగ్గా ఉందా లేదా, క్రాఫ్ సరిగ్గా, ఇవన్నీ ఎక్కడ చూసుకుంటాడు మహానుభావుడు. కాబట్టి చెదిరినటువంటి ఉత్తరీయంతో ఆ వైభవం అంతా పోయి ఉదాసీనంగా వస్తున్నట్టు శ్రీరామచంద్రమూర్తి వారిని చూస్తూ రమ్మవారు. దేవకార్యం స్వయం కృత్వా కృతజ్ఞ హృష్టిచేతన అభిజ్ఞ రాజధర్మాణం రాజపుత్రం ప్రతీక్షితే. సుమంతుడు వచ్చి శ్రీరామచంద్రమూర్తి వారిని మాత్రమే రమ్మన్నారు, మీ తండ్రి గారు దశరథుని చెప్పి తీసుకెళ్ళాడు. చాలా సమయం అయిపోయింది. తిరిగి వస్తున్నారు ఆయన. శ్రీ మహావిష్ణువు ఆరాధన చేసి నిరీక్ష చేస్తోందట. మా ఆయన ఎప్పుడు వస్తాడా? పట్టాభిషక్తులు అయిపోతున్నారు ఇవాళ. తండ్రి గారు ఏం చెప్పారో, కైకం ఏం కోరుకుందో ఆయన పాపం. మరేవో రాజైన తర్వాత బహుమతులు ఇస్తారుగా, ఏం బహుమానం కోరుకుందో ఆ తల్లి, మా అత్తగారు అని ఎదురు చూస్తోంది తల్లి. వస్తున్నటువంటి శ్రీరామచంద్రుడి వారిని చూసింది. అత సీతా సముత్సస్వ వేపమాచాతపతిం అపశ్యం శోక సంతప్తం చింత వ్యాకులేంద్రియం. ముఖంలో కాస్త చింత ఆవరించి ఉంది, అది గమనించింది ఆవిడ సీతమ్మ వారు. ముఖంలో కాస్త కళ తగ్గింది. తాం దృష్ట్వా సై ధర్మాత్మ నశశాక మనోగతం తం శోకం రాఘవ సోఢం తతో నివృతం గత. స్వామి ఏమిటి? వెళ్ళినప్పుడు చాలా ఉత్సాహంగా ఎంతో తేజస్సుతో హుషారుగా వెళ్ళారు. వస్తున్నప్పుడు హుషారు లేదు, ముఖంలో కళ తగ్గింది. ఏం జరిగింది?
దశరథ మహారాజు గారి దగ్గర వెళుతున్నప్పుడు, కైకము మాట్లాడుతున్నప్పుడు, వనానికి వెళ్ళమంటున్నప్పుడు, భరతుడికి పట్టాభిషేకం చేస్తా అన్నప్పుడు ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత, కౌసల్యాదేవి అంతఃపురానికి వచ్చినప్పుడు, కౌశల్యతో మాట్లాడుతున్నప్పుడు, లక్ష్మణుడితో చెప్తున్నప్పుడు కూడా రామచంద్రమూర్తి మాటల్లో వణుకు లేదుట. ఇప్పుడు భాగ్య దగ్గరకు వచ్చేసరికి మాటల్లో కాస్త వణుకుచ్చిందిట. ఎవరికి? శ్రీరామచంద్రమూర్తి వారికి. వివర్ణవదనం దృష్ట్వాతం ప్రసీన్నం అమర్షణం అహా దుఃఖాభి సంతప్త కిమదానీం ఇదం ప్రభో. సీతాదేవి అడుగుతా, మహాప్రభు ఏమిటి, ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నారు? ఈవేళ పుష్యమి నక్షత్రం, మీ నాన్నగారు ఈవేళ పట్టాభిషేక ముహూర్తం పెట్టారు, విజయ ముహూర్తం, గురుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, మీకు సంపత్తారో ముహూర్తం పెట్టారు పండితులు. ఏం జరిగింది ప్రభో, మీరేగా ఆ శుభదినం అని చెప్పిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి వారు మాట్లాడుతున్నారు. ఇతే విఫలం తాం తం ప్రోవచ రఘునందన సీతే తత్ర భావస్థాప్త ప్రజవాతి మాం వనాం. ఎన్నో విధాలుగా భర్తని అన్ని అడిగిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి వారు చెప్తున్నారు, సీత, పూజ్యులు గౌరవనీయులను మా తండ్రి గారు నన్ను వనానికి వెళ్ళమని చెప్పారు, ఆజ్ఞ వేశారు. కాబట్టి సీత, నేను వనానికి వెళ్ళాలి, 14 సంవత్సరాలు. కులే మహతి సంభూతే ధర్మజ్ఞే ధర్మచారిణి శృణుజానకి ఏనేదం క్రమేణాభ్యగతం మమ. నాన్నగారు ఆదేశానుసారం భరతుడికి పట్టాభిషేకము, నాకు 14 సంవత్సరాలు వనవాసం. ఇది మా తండ్రి గారి యొక్క ఆజ్ఞ. ఆ కారణం చేత, ఓ జానకి, నేను వనానికి వెళుతున్నాను, నీవు గొప్ప వంశ సంజాతురాలివి, చాలా గొప్ప వంశంలో పుట్టినవారివి, చాలా ధర్మాత్మురాలివి. కాబట్టి నా వనవాస కారణం చేత నేను కొన్నాళ్ళు రాజ్యం విడిచి వెళ్లాల్సి వస్తుంది. నువ్వేం చేస్తావు మరి నీ వెళితే? రాజ్ఞా స్మ్యత్య ప్రతిజ్ఞేన పిత్రా దశరథేచ కైకేయ్యేమ మాత్రేతు పురా దత్త మహావరవు. నీవు చక్కగా రాజ్యంలో ఉండి మా తండ్రి గారి సేవ చేసుకో. రాజుగారి ఆదేశానుసారం నా యువరాజు పట్టాభిషేకం ఆగింది. ఎందువల్ల ఆగిందయ్యా అంటే, ఏనాడు కైకమ్మకు మా తండ్రి గారు మాట ఇచ్చారు. ఆ మాట కారణం చేత ఇప్పుడు భరతుడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడు. మా నాన్నగారు ఇచ్చిన మాట నిలబడం కోసం ఆయన ప్రథమ సంతానమైన రామచంద్రుడు వనవాసానికి ఎగుతున్నాడు. కాబట్టి నువ్వు మా తండ్రి గారి మాట కట్టుబడి నేను వెళుతున్నాను. భరతుడు యువరాజు అవుతాడు. నాసిత్వం త్వే భర్తవ్యా విశేషేణ కదాచన అనుకూలతయా సఖ్యం సమీపే త్వస్యవర్తితం. నువ్వు చక్కగా రాజ్యంలో ఉండు. ఏం చేస్తావు? అత్తమావులకు సేవ చేసుకుంటూ ఉండు. రామచంద్రమూర్తి వారి సీతమ్మ వారితో మాట్లాడుతున్న మాటలు. ఊర్మిళ శృతకీర్తుల కంటే మించిన మర్యాద కావాలని చెప్పి ఎప్పుడూ అనుకోకు. చాలా గొప్ప విషయం అండి. భరతుడు భార్య మాండవి, ఊర్మిళాదేవి లక్ష్మణుడు భార్య, శృతకీర్తి శత్రుఘ్నుడి భార్య. ఇప్పుడు భరతుడి భార్య యువరాణి. ఆయన యువరాజు అయితే ఆవిడ రాణియేగా మరి ఇక. కాబట్టి ఆమె భోగం చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఆవిడకుండే పరిచారకులు, ఉండే సేవలు, ఆవిడ చుట్టూ ఉండేటువంటి జనాలు ఎక్కువగా ఉంటారు. వారికన్నా ఇంకాస్త తక్కువగా ఊర్మిళ శృతకీర్తులకు ఉంటారు. నా తమ్ముడు లక్ష్మణుడు భార్యకి, శత్రుఘ్నుడి భార్యకి. సీతమ్మ వారికి చెప్తున్నారట, ఇక భరతుడి భార్య విషయం లేదు ఇక్కడ, ఎందుకంటే ఆవిడ చాలా పై స్థాయిలో ఉంది ఆవిడ. కాబట్టి ఊర్మిళ శృతకీర్తుల కన్నా కూడా నీకు మర్యాద కావాలన్న భావన నీ మనసులో ఎప్పుడూ రానియకు. అంటే ఆ మర్యాద కూడా ఉండకపోవచ్చు. ఎందువల్ల? నీ భర్త దగ్గర లేడుగా, నీకు మరి వనవాసం అయితే భర్త దగ్గర ఉండడుగా. నీ భర్త వనవాసి కనుక, భర్త దగ్గర లేడు కనుక ఊర్మిళ శృతకీర్తిగా జరిగే భోగము కూడా నీకు జరగకపోవచ్చు. అటువంటి ఆలోచన మనస్సులో రానీకు. అలాగే తస్మే దత్తం నృపతిమా యువరాజ్యం సనాతనం సప ప్రాజ్యత్యమ ప్రీతే నృపతిత్య విశేషత. రాజుగారికి, ఆయన ఎప్పుడు రాజుల మనస్సు ఎన్నో వ్యవహారాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో ఎవరితో ఎలా ప్రవర్తన చేస్తారో తెలియదు. కాబట్టి యువరాజుకి చాలా అనుకూలంగా నడుచుకుంటూ ఉండాలి. అంత దగ్గరగా ఉండకూడదు, దూరంగా ఉండకూడదు. ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఓ సీత, అహంచాపి ప్రతిజ్ఞాతాం గురో సమపాలనం వనమద్వేను యస్యాపి స్థిరాభౌమనస్విని. నేను వనవాసానికి వెళ్ళొస్తాను,
నువ్వు హాయిగా అత్తమామల సేవలు చేసుకుంటూ చక్కగా నీ తోడు కోడలతో సవ్యంగా మసులుకుంటూ కాలం మళ్ళది 14 ఏళ్ళు తిరిగి రాగానే మళ్ళీ నేను తిరిగి వస్తా అని చెప్పి కాళ్యముత్తాయ దేవానాం కృత్వా పూజం యథావిధి వంద్యవత్వో దశరథ పితా మమ నరేశ్వర ఉషక్కాలంలో మేలుకో, పొద్దున్నే లే బ్రహ్మముహూర్తంలో యథావిధిగా దేవ పూజలను చేసుకుంటూ ఉండు, మా తండ్రి దశరథ మహారాజుగానే చక్కగా చూసుకుంటూ ఉండు. ఇవన్నీ చెప్తున్నారటండి శ్రీరామచంద్రమూర్తి వారు. అన్నీ వింది అమ్మవారు. ఇప్పుడు ఆమె హృదయం ఎలా ఉంటుందో చూడండి. సీతమ్మవారి హృదయం అన్నీ విన్న తర్వాత ఏముక్తాతు వైదేహి ప్రియార్హ ప్రియవాదిని ప్రణయాదేవ సంక్రుద్ధ భర్తారమవద్రవీత్. తన భర్త శ్రీరాముడు చెప్పేటువంటి విషయాలన్నీ శ్రద్ధగా ఆలకించింది. వనవాసానికి వెళతానన్నారు, బాగానే ఉంది. భరతుడు పట్టాభిషిక్తుడు అవుతున్న ఇది బాగానే ఉంది. నాకు ఈ అప్పగంతలు ఏమిటి అత్తారింటికి వెళ్తున్నట్టు మాయధారసింద మా అమ్మతో కూడా చెప్పలేదు మీ ఇంటికి వస్తున్నప్పుడు ఇవన్నీను. ఇప్పుడు మీరు చెబుతున్నారు నాకు. ఎంత అద్భుతంగా చెబుతాం చూడండి అమ్మవారు. కిబిదం భాషసే రామ వాక్యం లఘుతయాధ్రవం. లఘుతయ చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు ఏమిటయ్యా? ఏమిటో మాటలేమిటి? త్వయా యదపహాస్యం మే శ్రుత్వా నరవరాత్మజ. అపహాస్యంగా మాట్లాడుతున్నావు, తేలికైన మాటలు మాట్లాడుతున్నావు. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఒక గొప్ప విషయం గురించి మాట్లాడాల్సి వస్తే ఆ మాటలో ఆర్ద్రత ఉండాలి, బరువు ఉండాలి, గొప్ప అర్థం ఉండాలి. అర్థం పర్థం లేని మాటలు రాముడు మాట్లాడితే ఎలా ఉంటుంది అసలు? అమ్మవారు అడుగుతోంది. వాక్యం లఘుతయాధ్రువం. ఏమిటయ్యా తేలికైన మాటలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తోంది అసలు నీకు? చాలా పేలవంగా ఉన్నాయి మీ మాటలన్నీ కూడా. స్వామి, ఇది వరకు ఎప్పుడూ కూడా ఇలాంటి మాటలు మీ నోట విని ఉండలేదు సీత. ఈరోజు వింటోంది. మీరు వనవాసానికి వెళతారు, బాగుంది. అత్తమామల సేవలు చేసుకుంటూ చక్కగా యువరాజు గారికి అటు దగ్గర కాకుండా దూరంగా కాకుండా సవ్యంగా మసులుకుంటూ, అబ్బబ్బా ఏం చెప్తున్నారు? ఆ మాటలు ఎలా ఉన్నాయంటే హాస్యం, హాస్యంగా నవ్వు వస్తుందిరా నీ మాటలు వింటుంటే. అంత పేలవంగా తేలికైన మాటలు మాట్లాడుతుందా. అది నీ వంటి వారు మాట్లాడాల్సిన మాటలు కాదు. ఆర్యపుత్ర, తండ్రి తల్లి సోదరులు పుత్రులు అలాగే కోడలు వీరందరూ కూడా తాము చేసుకున్న పాపపుణ్యాల కర్మల వలన వారు చేసుకుని వారు అనుభవించి చేస్తారు శుభాశుభ కర్మలన్నీ కూడా. భర్తుం భాగ్యం తు భార్యేక ప్రాప్నోతి పురుషర్షభ అతక్షేవాహమాదిష్టే వనే వస్తం చితిక్షసి. ఓ పురుష శ్రేష్ఠ, లోకంలో సోదరుడు, తల్లి, తండ్రి, పుత్రుడు అలాగే కోడలు వీరి మధ్య ఉండేటువంటి అనురాగాలు సంబంధాలు వేరు. ఎవరు? తండ్రి మీకు తండ్రి పట్ల, తల్లి పట్ల, మీ సోదరుల పట్ల, తర్వాత మీకు వచ్చే పుత్రుల పట్ల, అలాగే కోడళ్ళ పట్ల వీరి మధ్య ఉండే సంబంధాలు వేరు. అలాగే భర్తుర్భాగ్య భార్యేక ప్రాప్నోతి పురుషర్షభ. ఓ పురుష శ్రేష్ఠుడా రామ, భార్యని భర్తలో సగభాగం అర్ధాంగి అని పిలుస్తుంటారు. కాబట్టి భర్త యొక్క భాగ్య ఫలాన్ని పొందగలిగే అర్హత భార్యకు మాత్రమే ఉంది. ఇంకెవరికి లేదు. సోదరులకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తండ్రి గారికి ఉండొచ్చు, లేకపోవచ్చు, తల్లికి ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ భర్త యొక్క భాగ్యములో భాగం పంచుకొని దాన్ని అనుభవించేటువంటి స్థితి భార్యకు మాత్రమే ఉంది. నాయన రామచంద్ర, ఏదేవో మాట్లాడుతున్నావు. కాబట్టి మీ నాన్నగారు మిమ్మల్ని వనవాసానికి వెళ్ళమంటే నన్ను వదిలేసి మిమ్మల్ని వెళ్ళమని కాదు, నన్ను కూడా మీతో తీసుకుపోమ్మని. వేరే చెప్పక్కర్లేదుగా. అర్ధాంగి అయినప్పుడు మళ్ళీ కోడళ్ళు కూడా తీసుకుని నాయన అని మామయ్య గారు చెప్పాలా? అది నా భాగ్యం. మీరు అనుభవించే భాగ్యంలో నాకు భాగం ఉంటుంది. కాబట్టి నపిత నాత్మజో నాత్మ నమాత నకీసక ఇహ ప్రేక్షిత నారీణాం పతిరేకో గసత్సిరి. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సతులకు పతియే గతి. కాబట్టి తండ్రి కానీ, తల్లి కానీ, తనయులు కానీ, సకులు కానీ, ఆఖరికి తన శరీరంతో కూడా లేనటువంటి అనుబంధము భార్యాభర్తల మధ్య ఉంటుంది. ఓ రఘుకులోత్తమ, మీరు ఇప్పుడు దుర్గమైన అరణ్యాలకు వెళుతున్నారు, బయలుదేరి మీతో పాటు నేను కూడా వస్తాను. అరణ్యాల్లో
ఏం చేస్తావు, నువ్వు వచ్చి ఏం చేస్తావు అమ్మా అని అడుగుతావేమో. మీకన్నా ముందు నేను నడుస్తాను. నడిచి ఏం చేస్తావు? మీకు మార్గాన్ని సుగమం చేస్తాను. ఆ మార్గంలో ఉన్న ముళ్ళు రాళ్ళు తొలగించి ఆ కంటకాలు తీసేసి మీరు నిలవడానికి వీలుగా ఆ వనవాసానికి వెళ్ళే మీకన్నా ముందు నేను నడిచి ఆ మార్గం సుగమం చేస్తాను. ఓ పురుషశ్రేష్ఠుడా, వీరుడా, యజిత్వం ప్రసిద్ధో దుర్గం వనమధ్యవ రాఘవ అగ్రతస్తే గమశ్యామి మృద్రంతి కుశకంటకాన్ ఈర్ష్యారోహ బహిష్కృత్య భుక్తే శేషమవోదకం నయమ్మా వీర విప్రద్ధం పాపమై వధ్యతే. ఓ మహావీర, ఈర్ష్యారోష్యాలు వదిలిపెట్టేసి, ఇక్కడ ఈర్ష్య దేనికి వస్తుంది రామచంద్రమూర్తి వారికి సీతమ్మ వారి మీద అంటే 2 విషయాలు చెప్పింది ఆవిడ. ఈర్ష్య ఒకటి, కోపం. రోషం అంటే కోపం కదా. తన వెంట అడవులకు వస్తానన్నటువంటి సీతమ్మ వారిని రక్షించే విషయంలో ఇప్పుడు ఒకళ్ళు అరణ్యానికి వెళ్ళడం వేరు, వెనకాల భార్యాబిడ్డను కూడా వాళ్ళ రక్షణ చూడాలిగా మళ్ళీ వెనకాల. ఆ రక్షించే విషయంలో మీకేమైనా ఈర్ష్య వస్తుందేమో ఒకవేళ. ఈవిడ మరి స్త్రీని రక్షించాలంటే అరణ్యాల్లో, రాజ్యంలో ఉన్న సంగతి వేరు. మరి అరణ్యాల్లో ఉన్న స్త్రీని రక్షించాలంటే అరణ్యాల్లో మనుష్యులే ఉంటారా? ఉండరుగా. కాబట్టి సీతమ్మ వారిని రక్షించే విషయంలో ఈర్ష్యను విడిచిపెట్టండి. ఎక్కడ మళ్ళీ ఈవిడికి సెక్యూరిటీ పెట్టాలో అరణ్యాల్లో ఆ ఈర్ష్యను దూరం చేయండి. అలాగే రోషం, కోపాన్ని దూరంగా పెట్టండి. కోపం దేనికి వస్తుంది? తాను చెప్పిన మాట కాదని తన వెంట వస్తానన్న సీతమ్మ మీద కోపం వస్తుందేమో. రామా, నన్ను రక్షించాలని ఈర్ష్య తీసేయండి, నీ మాట కాదని వస్తున్నాను నా మీద కోపాన్ని దూరం చేసుకుని ఆ 2 విడిచిపెట్టి ఆలోచించండి ఒకసారి మీరు. అప్పుడు కూడా ఆలోచన వచ్చేది. అమ్మవారు కూడా ఎంత నిశితంగా పరిశీలించి మాట్లాడుతుందో, రాముడితో సీతమ్మ వారు మాట్లాడితే ఎలా ఉంటుందో, సీతతో రాముడు మాట్లాడితే ఎలా ఉంటుందో, ఈ మాట బాగా పట్టుకోవాల్సిన విషయాలన్నీ మనం. కాబట్టి శుశ్రూషమానేతే నిత్యం నీతా బ్రహ్మచారిణి సహం రప్చే స్త్రియా వీర వనేషు మధిగంధిషు. నన్ను రక్షించాలని మీరేం బెంకపెట్టుకోక్కర్లేదు. మళ్ళీ మధ్యాహ్న సాక్షి భోజనం పెట్టాలి, దీనికోసం ఇల్లు కట్టాలి, మళ్ళీ అరణ్యాల్లోనూ సమయానికి తిండి పెట్టాలి. ఇవన్నీ నా పోషణ విషయం మీరు మర్చిపోండి. నన్ను పోషించాలని మరి అనుకోవద్దు, నన్ను ఒక బరువుగా చూడొద్దు, అవన్నీ పక్కన పెట్టండి. నేను కూడా మీలాగే నియమనిష్టలతో ఆ వనవాసంలో మీరు తిందే నేను తింటాను, దేనికి పేరు పెట్టాను. చిచి ఇవాళ కాయ బాడు చేదుగా ఉంది, ఫలం పట్టుకొచ్చి నా భవన పడేశారు, మీరు తింటే తిన్నారు, కనీసం భార్యకి ఇచ్చిన శుభ్రమైన ఇవ్వాలని చెప్పి మమ్మల్ని ఎప్పుడూ తిప్పి పడవను. ఇటువంటి బెంగ వదిలేయండి. పోషించాలి, సీతమ్మ వారిని పోషించాలి రాముడు, ఈ విషయాన్ని పక్కన పడేయండి, అది అక్కర్లేదు. నేను కూడా నియమంగా నిష్ఠతో ఉంటాను, బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను. సంతానం లేదు సీతారాములకి, 14 ఏళ్ళు వనవాసం చేసిన, అలాగే సంసారం లేదు, కేవలం వనవాసమే. అమ్మవారు చెబుతున్న ఆ మాటలు. శుశ్రూషయైతే నిత్యం నీతా బ్రహ్మచారిని, మీకు సేవ చేసుకుంటాను, బ్రహ్మచారిణిగా ఉంటాను నేను. నన్ను పోషించే బెంగ వదిలేయండి మీ మనస్సు నుంచి. ఆ వనాలు చూడాలని నాకు ఎప్పటి నుంచో కోరిక, చక్కగాను వనాల్లో విహరించాలని, ఆ నదీ తీరాల్లో తిరగాలని, నదుల్లో విసించే కమలాలు చూడాలని, చల్లటి సెలయేళ్ళు, చక్కనైనటువంటి తీగలు, పుష్పాలు, ఇవన్నీ అమ్మవారి మనసుకి ఇవే కనిపిస్తున్నాయి. తర్వాత శ్రీరామచంద్రుడు ఇంకా చెబుతారు. ఫలమూలాసనానిత్యం భవిష్యామని సంశయ నతే దుఃఖం కరిష్యామి నివసంతి సహత్వయ. అన్నపానాదులకు కానీ, తినడానికి తాగడానికి కానీ, వస్త్రాభరణాలకు కానీ ఎప్పుడూ సీత మీకు ఏ విషయంలో అడ్డు కాదు. అమ్మవారు ఎప్పుడు అడగదు మమ్మల్ని, నేను మిమ్మల్ని ఎప్పుడు అడగను. నిస్సంకోచంగా ఏ సంశయం లేకుండా కందమూలాలే తిని జీవిస్తాను, మీలాగా మునిలా ఉంటా. నాథ, వీరులైనటువంటి మిమ్మల్ని దూరం చేసుకుని మీకు దూరంగా సీత జీవించి ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు అని ఎన్నో విధాలుగా అమ్మవారు కూడా శ్రీరామచంద్రమూర్తి కనుక వస్తానని చెప్పి ఆమె ఎన్నో విషయాలు నచ్చజెప్పి చూస్తుంది. అమ్మవారి విషయంలో వనవాసం అంటే ఆవిడకి చక్కని లతలు, తీగలు, నదులు, సరస్సులు, అందులో ఉండే కమలాలు. ఆమె పద్మినీ జాతికి చెందిన స్త్రీమూర్తి కనుక ఆమె హృదయానికి కనిపించి శ్రీరామచంద్రుడు వారు చెబుతున్నారట. సయైవం భ్రువతం సీతాం ధర్మజ్ఞో ధర్మవత్సర సనేతం కురుతే బుద్ధిం వనే దుఃఖాన్ని చింతయా. వనవాసం అంటే ఏమనుకుంటున్నావు సీత? నువ్వు చెప్పిన పద్మాలు, చక్కటి సరస్సులు, తీగలు, పుష్పాలు, ఈ మాటేమో కానీ సీత, అక్కడ పెద్ద పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, కొన్ని చోట్ల విషపూరితమైన సర్పాలు ఉంటాయి. నువ్వు చెప్పిన తీగలు, లతలు, పద్మాలు
నువ్వు అనుకునే చిలకలు ఇవి ఉంటాయి ఉండవు తర్వాత విషయం. అరణ్యాలంటే ముందే ఉంటాయి. కాబట్టి సీతే విముచ్యతామేషాం వనవాకృత్యమతి బహుదోషమీకాంతారం మనమిత్యభిధీతే. నీ సంకల్పాన్ని మానుకో. వనవాసం అంటే అంత సులువు కాదు సీత. నేను పడతాను వెళ్ళి, ఆ కష్టం అంతా నీకెందుకు? అక్కడ ఉండేటువంటి దుర్గమమైనటువంటి అరణ్యాలు, తీగలు, అక్కడ పెద్ద పులులు, సింహాలు, ఎలుగుబంటలు, కొండ గుహల్లో ఎప్పుడు ఆహారం కోసం ఏం వస్తుందా అని వేచి చూసే సింహాలు ఉంటాయి. మనుషులు చూడగానే మీదపడి చంపేస్తాయి. స్వేచ్ఛగా విహరించేటువంటి మత్తెక్కిన ఏనుగులు కొన్ని క్రూరంగా ఉంటాయి. రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు వెళ్ళినట్టు తొండతో కొట్టి చంపేస్తుంటాయి. కొన్ని క్రూర మృగాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు ఏ విధంగా ఎవరి మీద దాడి చేస్తాయో తెలియదు. వాటి భాష మనకు రాదు, మన భాష వాటికి రాదు. సంగ్రహ సరతచ్చేవ పంకదభ్య సముత్తర మత్తేరి గజైర్నిత్యం అతో దుఃఖతరం వనం. అసలు వనవాసం అంటే పరమ దుఃఖం. అడవుల్లో నదులన్నీ మొసళ్లతో కూడుకుని ఉంటాయి. చల్లగా నీరుంది, గ్రీష్మతాపంగా ఉంది. వైశాఖ మాసం చక్కటి చైత్రమాసాలు కదా ముహూర్తం పెట్టారు పట్టాభిషేకానికి. చైత్ర వైశాఖ మాసం మంచి ఎండ. అప్పుడు వనవాసానికి వెళుతున్నారు. ఒక్కపోతే ఉంది, చల్లగా స్నానం చేద్దాం నదిలో అయితే మొసలు పట్టుకుని చంపేస్తుంది. కాబట్టి అరణ్యాల్లో మొసళ్లతో కూడినటువంటి నదులుంటాయి, బురదలతో నిండినటువంటి వాగులు ఉంటాయి. దాటడానికి కూడా శక్యం కానట్లు కొన్ని కొన్ని కొలలు కూడా ఉంటాయి, మదపుటేని కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ నువ్వుల కన్నంత సులువు కాదు. సుప్యతే వర్ణస్వయాసం స్వయం భగ్నాసు భూతలే రాత్రిషు శ్రమజ్ఞేరం తస్మాత్ దుఃఖతరం వనం. రాత్రిపూట సరే ఏదో చోటకి పరిగెట్టుకు పోతాం, బాగుంది. రాత్రి విశ్రమించాలి, పడుకోవాలంటే సీత ఏదో అంతఃపురంలో ఉన్న మంచి హంసదుడికా తలపాలు ఉంటాయనుకుంటున్నావా? ఎండిన ఆకులు పట్టుకొచ్చి పక్క వేసి పడుకోవాలి. సుఖంగా నిద్రపడుతుందా? మన ఇంట్లో తలుపులేసుకుని ఏసీ వేసి పడుకున్నట్టుగా ఉంటుందా? ఏ పక్క నుంచి ఏ గుంట నొక్కు వస్తుందో, ఏ దేవుడు తోడేలు వస్తుందో తెలియదు. నిద్రట్లోనే చంపి తీసుకుపోతుంటే నిద్రపడుతుందో సుఖంగా రాత్రి? ఇక్కడ పడుకున్నటువంటి సీత అహోరాత్రంత సంతోష కర్తవ్యం ఏతాత్మన ఫలేర్వృక్షాంతపతిదే సీతే దుఃఖతరం వనం. వనం అంటేనే దుఃఖతరం సీత. నువ్వేదో అనుకుంటున్నావు. ఇన్ని బాధలు, ఇన్ని రకాల క్లేశాలు ఇవన్నీ ఆ వనవాసంలో దండకారణ్యంలో ఉంటాయి. కాబట్టి సీత, నువ్వు వనవాసానికి వచ్చేటువంటి ఆలోచన విరమించుకో, నువ్వు మానేయి అని చెప్పి స్వామివారు ఎన్నో రకాల అమ్మవారు చెబుతున్నట్ట. త్వయాచ సహ గంతవ్యం మయా గురురాజ్ఞయా త్వదేయోగేన మే రామ చత్యామిహం జీవితం. ఓ రామ, మా తండ్రి గారు కన్యాదానం చేస్తూ పెళ్లిలోకి వెళ్ళిందండి ఆవిడ. అక్కడేవో మరి మంత్రాలు చెప్తుంటే చక్కగా అన్నీ ఓకే అని చెప్పి పెళ్లి చేసేసుకుంటాం. అమ్మాయి దొరకట్లేదు అసలు ఈ రోజుల్లో. పెళ్ళి అయితే చేసేసుకున్నావు కానీ నీ మొహం మండ అక్కడ చేసినటువంటి ఆ ప్రతిజ్ఞలన్నీ ఇప్పుడు పాటించి తీరాలిగా అడుగుతోంది అమ్మవారు. ఇప్పుడు జనక మహారాజు గారు మీకు కన్యాదానం చేస్తూ నీకు సహధర్మచారిణి అన్నారు. నీ ధర్మమునందు ఆమె నీ కూడా ఉంటుందని చెప్పారు. సహధర్మచారిణి అంటే అర్థం అది. తండ్రి వాక్ పరిపాలన, పితృవాక్య పరిపాలన. మా నాన్నగారు వనాలకు వెళ్ళమన్నారు, ఇది నా ధర్మం, తండ్రి మాటని పాటించాలని ధర్మంగానే వనానికి వెళ్తా అంటున్నావు కదా, మరి నీ ధర్మం వెనకాల రావద్దా? నన్ను విడిచి ఎలా వెళతావు చెప్పవయ్యా నువ్వు? సహధర్మచారి అంటే అర్థమేమిటి? సుఖాల్లో ఆయన వెనకాలంటే కష్టాలు వచ్చి విడిచిపెట్టమేనా? తండ్రి మాట పాలించిన నీ ధర్మం అయితే మా తండ్రి గారి మాట పాలించిన నా ధర్మం కదా. కన్యాదాన సమయంలో మా నాన్నగారు చెప్పారుగా నీకు. అప్పుడు ఏమన్నావు? అలాగే మామయ్య గారు తప్పకుండానని అన్నావు కదా. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చర్తవ్య నాతి చరామి. తప్పకుండా మామయ్య గారు ధర్మమనందు, అర్థమనందు, కామమనందు మీ అమ్మాయితో కలిసి జీవిస్తానని చెప్పి మాట ఇచ్చావుగా మా నాన్నగారికి. మరి దేనిటయ్యా ధర్మం? నీ ధర్మం. నీ తండ్రి చెప్పింది నీకు ధర్మమైనప్పుడు నా తండ్రి చెప్పింది నాకు ధర్మమే కాదని ఎలా అంటావు? కాబట్టి త్వయాచ సహ గంతవ్యా మయా గురునాజ్ఞయ. మా నాన్నగారు ఒక్కరే చెప్పారా? మా గురువు గారు కూడా ఉన్నారు, శతానందుల వారు పక్కనే. మళ్ళీ మా నాన్నగారు చెప్పారంటే చూసంటామేమో గురువు గారు అబద్ధం వాడరుగా. శతానందుల వారు గురువు సమక్షంలో, అంతమంది ఋషుల సమక్షంలో నా చేతిని నీ చేతిలో ఉంచి ఈ వాక్యాలన్నీ మా నాన్నగారు చెప్పారా లేదా? ఇలా చేస్తే ఏం చేస్తారని పాపం రాముడు మాత్రం. లక్ష్మణభ్యో ద్విచాదిభ్యా శృత్వాహం వచనం పురా వనవాకృతోత్సాహ నిత్యమేవ మహాబల. ఓ మహాధర్మజ్ఞ, అంతేకాదయ్యా మరో విషయాన్ని కూడా చెప్తాను విను. నా చిన్నతనంలో
మా నాన్నగారి దగ్గరికి కొంతమంది బ్రాహ్మణులు ఏదో పుట్టిన వెంటనే ఏదో చూపించుకుంటూ ఉంటాంగా, జాతక చక్రం ఎలా ఉందండి, మా అమ్మాయికి మా అబ్బాయికి బాగుందా లేదా, ఏమవుతాడు పెద్ద అయ్యేదాకా వీడు, దుర్మార్గుడు అవుతాడా సన్మార్గుడు అవుతాడా, రాజు అవుతాడా దొంగ అవుతాడా అని చెప్పని. అలాగా వివాహానికి పూర్వం మా తండ్రి గారి కొంతమంది ధర్మజ్ఞ బ్రాహ్మణోత్తములు వచ్చినప్పుడు మా నాన్నగారు వారి ముందుకు తీసి నమస్కారం చేయించి, మా అమ్మాయి గురించి బాగా చెప్పండి అయ్యా అంటే వారు అన్న మాట ఎవడో తెలుసా, మీ అమ్మాయి వనవాస జీవితం గడుపుతుంది, వనాలంటే బాగా ప్రీతి మీ అమ్మాయికి అని చెప్పి ధర్మజ్ఞులు దైవజ్ఞులు చెప్పారయ్యా నా చిన్నతనంలోనూ. అది ఇంత తొందరగా తీరుతుందని అనుకోలేదు. ఆవిడ కూడా ఏం బాధపడలేదండి. మామగారు అంత పని చేస్తారా, నాకు రావాల్సిన ఆస్తి మా మరిది గారికి ఇచ్చేసి నన్ను మా ఆయన్ని బయటికి గంటేస్తాడా దుర్మార్గుడు మా మామగారు అని ఎక్కడా దశరథ మహారాజు మేర సీతమ్మ వారికి ఏ కోపము లేదుటండి. ఎంతలా సరిపెట్టుకుంటోంది చూడండి అమ్మవారు. నా చిన్నతనంలో పెద్దలు చెప్పారు, ఈ అమ్మాయి వనవాసాలు చూస్తుంది, వనవాసానికి వెళుతుంది, ఇవిడికి వనాలంటే బాగా ప్రీతి అని చిన్నప్పుడు చెప్పారు. ఇవాళ ఇంట్లో బియ్యం లేదు తినలేదు, దరిద్రంలో ఉన్నామని చెప్పుకునే కన్నా ఉపవాసం చేస్తున్నామని చెప్పుకుంటే ఎంత అందంగా ఉంటుంది. అది భగవంతుడి గురించి ఉపవాసంలో ఉన్నాను, ఇవాళ నేను దీక్షలో ఉన్నాను, అందుకు భోజనం చేయలేదు అని చెప్పడానికి, ఇంట్లో బియ్యం లేవు వండుతం లేదనడానికి ఎంత తేడా ఉందో చూడండి. కనుక రాముడు వనవాసానికి వద్దంటున్నాడు. ఆయనకి చెబుతూ నా చిన్నతనంలో జరిగిన సంఘటన ఇది, కనుక వనవాసాలు చూస్తా అని చెప్పి నా చిన్నప్పుడే నా జాతకం చెప్పారు. కాబట్టి అది తొందరగా వచ్చింది, తప్పేముంది ఇందులో, తప్పదది, నువ్వు వద్దన్నా తప్పదది. మీరు తీసుకెళ్ళనన్నా కానీ సీత మీ వెనకాల వచ్చి తీరుతుంది. కృతాదేశ భవిష్యామి గమిష్యామి సహత్వయ కాలాక్షయం సముస్నత్న సత్యవాగ్భాతి ద్విజ. జ్యోతిష్య సాముద్రిక శాస్త్రాల ప్రమాణంగా చిన్నతనంలో మా తండ్రి గారు బ్రాహ్మణులు వేదవులు చూపించిన జాతకాల రీత్యా నేను కూడా వనాలకు వెళ్ళాలి చూస్తానని చెప్పి వారు చెప్పారు. కనుక శుద్ధాత్మాన్ ప్రేమభావాబ్ధి భవిష్యామి నికల్మష భర్తారం అనుగచ్చంతే భర్తాహి మమ దేవతం. ఓ పుణ్యాత్మ, నా భర్తవైన నీ వెంట రావడం నాకు శోభ, అది నాకు గౌరవం. నిన్ను సేవించుకుంటే నాకు గౌరవం, నిన్ను విడిచిపెడితే అది నా దోషం. కాబట్టి నా దోషాలన్నీ తొలగిపోయి నేను కూడా ధర్మపరాయణాలుగా నన్ను చూడాలనుకుంటే మీ వెంట తీసుకెళ్ళండి. ఏం చేస్తాడు ఇప్పుడు, ఈమె కూడా ధర్మంతోనే కడుతోందండి. రామచంద్రమూర్తి వారిని ద్వేషించలేదు, ఆయన ఆవేశంలో 4 మాటలు మాట్లాడాడు. ఈవిడ వంటింట్లోంచి తపాలయ్యి చెంబు విసిరేయకుండా ఆవిడ కూడా అంత సహనంతో ధర్మమే చెబుతోంది వారి సంభాషణ అంతా కూడా. ఇంత చెప్పినా కూడా రామచంద్రమూర్తి వారు వినలేదట. ఈయన వినకపోవడానికి కారణం ఏమిటంటే ఆమె ఎందున్న విశేషమైన ప్రేమే. తన భార్య ఎక్కడ కష్టపడుతుందో సీతాదేవి అంత సుకుమార శరీరం కలిగి అరణ్యాల్లో ఎక్కడ ఇబ్బంది పడుతుందో అనే దృష్టిలోనే ఉన్నాడు ఆయన. ఆయన అప్పటికి కూడా నిరాకరించేదట రామచంద్రమూర్తి వారు. అయినా వద్దు సీత, నువ్వు ఉండలేవు రాలేవు అని ఎన్నో చెప్పాడు. ఇప్పుడు కాస్త కంఠం పెంచింది అమ్మవారు. ధర్మమే చెబుతున్నా కూడా రామచంద్రమూర్తి యొక్క బుర్రకెక్కకపోతుంటే కాస్త కఠినంగా మాట్లాడిన అమ్మవారు నిర్ణయం చేసుకుని ఒక గొప్ప మాట మాట్లాడుతుంటారు. కింత్వా మన్యతే వేదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. మా తండ్రి గారు ఎంత బాధపడతారు మీకు ఇచ్చి పెళ్లి చేసినందుకు. దీనివల్ల మీరు గొప్ప వీరుడు సూర్యుడు అనుకుని నన్ను మీకు ఇచ్చి వివాహం చేశారు. కానీ పురుషతోలు కప్పుకున్న స్త్రీవని తెలిస్తే మా నాన్నగారు ఎంత బాధపడతారో. ఇప్పుడు రామ, మీ మాటలు వింటుంటే ఎలా ఉందో అంటే, మీరు పైకి మాత్రం పురుషాకృతి కానీ మీరు స్త్రీయే, కొంచెం కాస్త కఠినంగా మాట్లాడుతుంది. ఈ విషయం తెలిస్తే మా నాన్నగారు గుండె పగిలి చస్తాడు. ఆయన ఇటువంటి వాడిక మా అమ్మాయిని ఇచ్చానని, భార్యను రక్షించుకోలేని వాడిక నా కూతుర్నిచ్చాను, శివదుర్భంగం చేశాడు వీరుడు అనుకున్నానే, మా అమ్మాయిని చూడలేకపోతున్నట్ట బెంగళూరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని మా దగ్గర విజయ్ గారు పెళ్ళాన్ని పుట్టింట్లోనూ అత్తారింట్లో వదిలేసి ఎలా తీసుకెళ్ళావు కూడా నువ్వు, ఇంకెందుకు పెళ్ళి నీకు, అమెరికా వెళ్ళిపోతాడు మా అబ్బాయి పెళ్లి చేసుకుని 4 నెలల్లో ఉంటాడు అమ్మాయితోటి, తీసుకుపో అమెరికాలో ఉద్యోగం చేస్తే అమలాపురం అడుక్కుతుంటావు, ఆవిడతో పాటు తీసుకుని పోయి అడుక్కుది. కానీ కూడా మాత్రం ఉండాలంతే. ఇది ధర్మం, ఇది సనాతన ధర్మం. కాబట్టి మా నాన్నగారు ఏడుస్తూ ఉంటాడు, బద్దలు గుండె బద్దలే చేస్తాడు మా నాన్నగారు మిథిలాధిపతి. దేనివల్ల, నువ్వు మాట్లాడుతున్న మాటల వల్ల. నువ్వు పురుషుడు అనుకున్నారు, వీరుడు అనుకున్నారు, సూర్యుడు అనుకుని చెప్పి నన్ను నీకు ఇచ్చి వివాహం చేశారు. కానీ పురుషుతోలు కప్పుకున్నటువంటి ఒక స్త్రీవని తెలిస్తే ఆయన ఎంత బాధపడతాడు.
అనృతం బతలోకేమం అజ్ఞానాచిత్య భక్షతి తేజో నాస్తి పరం రామే తవాతిథి దివాకరే. ఓ రామా, నన్ను కూడా నీ వెంట తీసుకుపో, ఇంతకన్నా వేరే మార్గం లేదయ్యా. నీతో కలిసి అయోధ్యలో ఉన్నా అరణ్యంలో ఉన్నా అది నాకు సుఖమే. కాబట్టి నన్ను కూడా నీ వెంట తీసుకుపో. అప్పుడు చక్కగా మా నాన్నగారు సంతోషిస్తారు, మీ నాన్నగారు సంతోషిస్తారు. నువ్వు మీ తండ్రి గురికి ఏదో గొప్ప కీర్తి రావాలని, ఆయనకి ధర్మం నిలబెట్టాలని మీ తండ్రి వారి వైపు నువ్వెంత పోరాడుతున్నావో నా తండ్రి వైపు నేనంత పోరాడతాను. తప్పేముంది అందులోను? ఇన్ని ప్రమాణాలు చేసి కదా అగ్నిసాక్షిగా బలి చేసుకున్నావు నన్ను. కాబట్టి ఇవన్నీ కూడా ధర్మాలే. రామచంద్ర, నత్వహం మనసా వ్యక్తం దృష్టాపి తద్భుజే మమ త్వయా రాఘవ గచ్చేయం యథాన్యా కులపాలిని. ఓ పుణ్యాత్ముడా, ఏ విధంగానైనా వంశానికి అపకీర్తి తెచ్చేటువంటి పనులు స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవడూ చేయకూడదు. కాబట్టి రామా, నేను నీ ధర్మపత్నిని కాబట్టి నా వంశానికి అపకీర్తి తెచ్చే పని నేను చేయను. నేను ఎందుకు చేస్తాను అలాగా? అది నాకు కూడా సవ్యం కాదు. పైగా ఇంతవరకు నీతో కాపురం చేస్తూ వచ్చాను కాబట్టి నేను కూడా నీ వెంట వచ్చి తీరుతాను అని చెప్పి చాలా గట్టిగా అమ్మవారు శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పింది. అటు తర్వాత వారి యొక్క ఆ వనవాస ప్రయాణం ఏ విధంగా సాగుతుందో వచ్చే వారు తెలిసే ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచాం గోబ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.